గుంటూరు మున్సిపల్ కమిషనర్ వ్యవహార శైలిపై మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు. గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఒక ఐఏఎస్ అధికారిగా కాకుండా అధికార పార్టీ అండతో చట్టాన్ని అతిక్రమించి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పులి శ్రీనివాసులు తన సొంత ఎజెండాగా తీసుకుని కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశారు. 2024 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీపీకి చెందిన కార్పొరేటర్ షేక్ సజీలాను డిప్యూటీ మేయర్ చేశారు. అయితే ఆమె టీడీపీలోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఆమెను తాత్కాలికంగా మేయర్గా కూటమి ప్రకటించింది. ఈ విధానం పూర్తి చట్ట వ్యతిరేకమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు ఆగ్రహించారు. కౌన్సిల్ సెక్రటరీ ద్వారాగా డిప్యూటీ మేయర్ని మేయర్గా ఎన్నుకోవడం అనేది చూసారా, అది కూడా మేయర్ రిజిగ్నేషన్ క్లారిటీ వచ్చిన తర్వాత మాత్రమే డిప్యూటీ మేయర్గా ఎన్నుకోవాలి. తప్పనిచ్చి మేయర్ గారి యొక్క రిజిగ్నేషన్ అబయన్స్లో ఉన్నప్పుడు నీ అంతటా నువ్వు నిర్ణయం తీసేసుకొని నీ అంతటా నువ్వే డెసిషన్స్ తీసేసుకుంటా ఉంటే ఇది మీ ఇంటి పరిపాలన కాదు, ఇది ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నగరపాలక సంస్థ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ ఒకటి ఉంది, 1955-65 యాక్ట్ ఉంది. ఈ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయాలి తప్పనిచ్చి నా సొంత ఎజెండా పెట్టుకుంటాను, నా సొంత రూల్స్ ఫాలో అవుతానంటే కరెక్ట్ కాదు. అదే విషయం చెప్పాము మేము ఎక్కడా కూడా రూల్ని డివేట్ అవ్వమని చెప్పలేదు. ఇప్పుడు కూడా ఏం చెప్తా ఉన్నాము, అది ప్రొసీజర్ కరెక్ట్ కాదు.